హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు క్లినికల్ డైటీషియన్ పవన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. నమస్తే మానస. మ్యామ్, చాలా మంది వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు కదా. వెయిట్ లాస్ కోసం అనేసి యోగా చేయడం బెటర్ అంటారా, లేదంటే వర్కౌట్స్ చేయడం బెటర్ అంటారా, లేదంటే జిమ్కి వెళ్ళడం బెటర్ అంటారా? సో యోగా బెస్ట్, వర్కౌట్స్, జిమ్కి వెళ్ళడం 3 బెస్టేనండి. ఓకే. కానీ వారానికి 2 సార్లైనా స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తే మంచిది. హోమ్ బేస్డ్ అయినా పర్వాలేదు. ఇంట్లో డంబుల్స్ తెచ్చుకొని పెట్టుకొని 2 కేజీస్ ఆర్ 4 కేజీస్ 5 కేజీస్ ఇలా డంబుల్స్ తెచ్చుకొని పెట్టుకొని ఇంట్లోనైనా వర్కౌట్స్ చేయొచ్చు. హోమ్ బేస్డ్ వర్కౌట్ స్ట్రెంత్ ట్రైనింగ్ చాలా మంచిది. ఒక 3 డేస్ ఇలా చేసేసి 2 డేస్ యోగా చేసినా పర్వాలేదు. సో కంప్లీట్‌గా యోగానే చేస్తాము అని అంటే కనుక పవర్ యోగా బెస్ట్. అంటే కొంచెం క్యాలరీస్‌ని ఎక్కువ బర్న్ చేయడం, ఫ్లెక్సిబిలిటీ కూడా బాగా పెరుగుతది. పవర్ యోగా అనేది ఆప్షన్. చాలా బాగా మన మెటబాలిజం కూడా బూస్టప్ అవుతది. సో ఏదైనా దేనికి ఉండాల్సిన బెనిఫిట్స్ దానికి ఉన్నాయి. బట్ మనం ఏదైనా చూస్ చేసుకోవాలి. బెటర్ ఏంటంటే అది చూస్ చేసుకుంటున్నప్పుడు యోగా వర్కౌట్స్ ఏదైనా చేస్తున్నప్పుడు దానికి తగ్గట్టుగా ఫుడ్ కూడా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది 30% రోల్ ప్లే చేస్తుంది. 70% డైటే మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అన్నమాట. అంటే వర్కౌట్స్ చేసేటప్పుడు కొంతమంది స్ప్రౌట్స్ అని ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. దానివల్ల గ్యాస్ ఫామ్ అవుతుంది కదా. ఓకే. సో ఇప్పుడు స్ప్రౌట్స్ ఏంటంటే రాగా అంటే పచ్చిగా తిన్నప్పుడు గ్యాస్ ఫామ్ అవుతదండి. సో అందులో లాక్టోబాసిల్లస్ ఉండడం వల్ల కొంతమందికి పడదు. విచ్ కెనాట్ డైజెస్ట్. మనకు డైజెస్ట్ అవ్వదు కొంతమందికి. అలాంటి వాళ్ళు బాయిల్డ్ తీసుకోవచ్చు. బట్ అందరి మైండ్‌లో ఏంటంటే ఆ బాయిల్డ్ తీసుకుంటే ప్రోటీన్ అంతా వెళ్ళిపోతదేమో అని అనుకుంటూ ఉంటారు. అంతేం ఉండదండి. మైన్యూట్ డిఫరెన్స్ ఉంటది న్యూట్రిషన్ వాల్యూస్. అంతేకానీ మరీ మేజర్ డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. బాయిల్డ్ అయినా తీసుకోవచ్చు. ఇలా గ్యాస్ ఫామ్ అవుతున్న వాళ్ళు స్ప్రౌట్స్ తీసుకునే వాళ్ళు కానీ బెటర్ బాయిల్డ్ తీసుకోవాలి. థైరాయిడ్ ఉన్న వాళ్ళైతే పచ్చివి అసలు తీసుకోకూడదు. గట్ కూడా డిస్టర్బ్ అయిపోతది. ఇండైజెషన్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళైతే బాయిల్డ్ తీసుకుంటేనే బెటర్. ఎక్కువ కుక్డ్ వెజిటబుల్స్ కానీ, కుక్డ్ స్ప్రౌట్స్, బాయిల్డ్ చెనా గానీ, చిక్ పీస్ కానీ ఇవన్నీ బాయిల్డ్ తీసుకుంటేనే చాలా మంచిది. ఓకే. అంటే కొంతమంది వర్కౌట్ చేసిన వాళ్ళు కానీ, కొంతమంది బయట దొరికే పౌడర్స్ వాడుతూ ఉంటారు కదా మేడం. అది ఎంతవరకు సేఫ్ అంటారు? చూడండి, ప్రీ వర్కౌట్ అండ్ పోస్ట్ వర్కౌట్. మోస్ట్లీ పోస్ట్ వర్కౌట్ వే ప్రోటీనే ఉంటుంది. విత్ దట్ వే ప్రోటీన్ ఈజ్ ఆల్మోస్ట్ సేఫ్. ప్రీ వర్కౌట్స్ వచ్చేసి కొల్లాజన్ తీసుకుంటూ ఉంటారు. కొంతమంది ప్రీ వర్కౌట్స్ తీసుకుంటూ ఉంటారు. దట్ టు బేస్డ్ ఆన్ ప్రాపర్‌గా ఎడ్యుకేట్ అయిన ట్రైనర్ సజెస్ట్ చేస్తేనే తీసుకోవడం బెస్ట్. అదేమీ కంప్లీట్‌గా మనకు హార్మ్ చేయదు. కొంచెం పుష్ ఇస్తుందన్నమాట. ప్రీ వర్కౌట్ తీసుకున్నప్పుడు వర్కౌట్స్ చేయడానికి కొంచెం పుష్ ఇస్తుంది. ఒకవేళ ఎవరైనా యోగా చేస్తున్నారు, హోమ్ బేస్డ్ వర్కౌట్స్ చేస్తున్నారు అంటే వాళ్ళకి ప్రీ వర్కౌట్ అస్సలు అవసరం లేదు. ప్రీ వర్కౌట్ బెస్ట్‌గా ఏం తీసుకోవచ్చు అని అంటే గనక లెమన్ వాటర్ విత్ హనీ తీసుకోవచ్చు ప్రీ వర్కౌట్. ఎనర్జీ డ్రింక్. కెఫెన్ కాఫీ విత్ బనానా తీసుకోవచ్చు. ఇవి తీసుకోవచ్చు. బట్ ఒకవేళ సప్లిమెంటేషన్‌కి వెళ్తున్నారు అని అంటే గనక ప్రాపర్ ఎడ్యుకేటెడ్ ట్రైనర్ సజెస్ట్ చేస్తేనే అప్పుడు తీసుకోవచ్చు. బట్ ఎవరంటే వాళ్ళు తీసుకోవడం అయితే సేఫ్ కాదు. పోస్ట్ వర్కౌట్ ప్రోటీన్ తీసుకోవచ్చు. వే ప్రోటీన్ లేదు, నేను ఇంట్లోనే వర్కౌట్స్ చేస్తున్నాను, నేను వే ప్రోటీన్ తీసుకోలేను అనుకున్న వాళ్ళు బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవచ్చు. సో మెయిన్‌గా పోస్ట్ వర్కౌట్ ప్రోటీన్ తీసుకోవాలి. ప్రీ వర్కౌట్ ఎనర్జీ డ్రింక్స్ తీసుకుంటే బెటర్ అన్నమాట. ఓకే. అంటే కొంతమంది మేడం అంటే బయట ఫుడ్ తినకున్నా కూడా ఇంట్లో చేసుకుంటారు. ఇంట్లో చేసుకునే ఫుడ్ తోనే కొంతమంది వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు వెయిట్ లాస్ అవ్వడం ఎలా? అంటే నేను కూడా ఇది విన్నాను. నేను బయట ఫుడ్ మొత్తం అవాయిడ్ చేసేసానండి. ఇంట్లో ఫుడ్డే తీసుకుంటున్నాను. అయినా కూడా నేను వెయిట్ గెయిన్ అవుతున్నాను అని చెప్తారు. సో ఇంట్లో ఫుడ్ అయినా సరే ఆయిల్ ఎక్కువేసి వండుతారు మన వాళ్ళు. కార్బ్స్ ఎక్కువ ఉంటాయి. మన రైస్ ఎక్కువ పెట్టేసుకొని కొద్దిగానే కర్రీ పెట్టేసుకుంటాం. ఆ కర్రీస్ కూడా డీప్ ఫ్రైడ్ ఉంటాయి. సో ఇంకోటి ఏంటంటే మనకు ఏది తీసుకున్నా ఈవెన్ ఎగ్స్ తీసుకోమంటాం, ఆమ్లెట్ తీసుకోమంటాం. దాన్ని కూడా టూ మచ్ ఆయిల్ వేసేసి, టూ మచ్ స్పైసెస్ వేసేసుకొని ఆమ్లెట్ చేసుకొని తీసుకుంటూ ఉంటారు. బై ది ఎండ్ ఆఫ్ ద డే మనం ఎంత ఫుడ్ తీసుకుంటున్నామో, ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. సో బయట ఫుడ్ అన్‌హెల్తీ. ఎందుకంటే వాళ్ళు యూజ్ చేసే పామ్ ఆయిల్ కానీ, వాళ్ళు యూజ్ చేసే క్లీన్‌నెస్‌గా ఉండకపోవడము, ఇవన్నీ బయట ఫుడ్ అన్‌హెల్తీయే. ఇంట్లో హైజీనిక్‌గానే ఉంటుంది. బట్ హైజీనిక్‌గా ఉన్నా కూడా మనం ఆయిల్ ఎక్కువ వేసేసుకొని, ఇంతింత అన్నం పెట్టేసుకొని తీసుకోవడం, దానివల్ల వెయిట్ గెయిన్ అవుతారు కానీ వెయిట్ లాస్ ఎక్కడ అవుతారు? వెయిట్ లాస్ అవ్వాలి, ఇంట్లో ఫుడ్ తీసుకుంటున్నాం అంటే చూసింగ్ ఆఫ్ ద రైట్ ఫుడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే సపోజ్ మనము వాటర్‌లో చియా సీడ్స్ వేసుకొని త్రూఅవుట్ ద డే ఆ వాటర్‌ని కన్జ్యూమ్ చేయడం వల్ల డీహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది.
హైడ్రేటెడ్గా ఉంటారు. అండ్ సెకండ్ థింగ్ మీల్స్ 3 మీల్స్ ప్లాన్ చేసుకోవడము, దట్టు కొద్దిగా మీల్స్ తీసుకోవడము, అలా ప్లాన్ చేసుకోవడం, వెజిటబుల్స్ అండ్ ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడము, ఇలా ప్లాన్ చేసుకోవడం. ఈవినింగ్ స్నాక్స్ సపోజ్ ఇంట్లోనే అనుకోండి సమోసా చేశారు, ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకున్నారు, ప్రతిసారి అన్నంకి పాపడాలు దేవుకొని తిన్నాం అనుకోండి, ఇక్కడ ఆయిల్ యాడ్ అయిపోతుంది. సో ఎప్పుడో ఒకసారి పాపడాలు దేవుడము సమ్ టైమ్స్ ఫైన్, బట్ నాట్ డైలీ. డైలీ తీసుకోవడం వల్ల క్యాలరీస్ ఎక్కువైపోతాయి, కార్బ్ లోడ్ ఎక్కువైపోతుంది, టూ మచ్ షుగర్ ఇంటేక్ లివర్లో స్టోరేజ్ అయిపోతుంది, మనకి ఫ్యాట్ లాగా స్టోరేజ్ అయిపోతుంది. సో ఇవన్నీ మనకు ప్రాసెస్ అవుతూనే ఉంటుంది. సో బెటర్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ ద హోమ్ ఫుడ్, దట్ టు ఇన్ ఏ క్వాంటిటీ ప్రకారం క్వాంటిఫైడ్ న్యూట్రిషన్ బ్యాలెన్స్డ్ మీల్ తీసుకుంటేనే ఓవరాల్గా మనం హెల్తీగా ఉంటాం. అది చాలా చాలా గుర్తుపెట్టుకోవాలి చాలామంది. అంటే మీరు 90 డేస్ ప్రోగ్రామ్ అని చెప్పారు కదా, అందులో 90 డేస్ లో మనం ఎంత వెయిట్ లాస్ అయితే మన బాడీకి సేఫ్ అంటారు? ఓకే, సో మంత్లీ చాలా మంది నన్ను అడుగుతున్నారు 5 to 7 kgs లాస్ అవుతామా, నెలకి ఎన్ని కేజీలు లాస్ అవుతాము, లేకపోతే 90 డేస్లో ఎన్ని కిలోలు తగ్గుతాము అంటే మా దగ్గర జాయిన్ అయిన వాళ్ళు అడుగుతూ ఉంటారు. నేను ఇక్కడ ఒకటే ఆన్సర్ చెప్తాను, మంత్లో 7-8 కేజీలు తగ్గితే అన్హెల్దీ, ఓకే 6 కేజీలు తగ్గినా అన్హెల్దీ అండి. మంత్కి తగ్గాల్సిన యాక్చువల్ వెయిట్ ఏంటంటే 3 to 5 kgs లోపల తగ్గితే చాలు. 3 kgs తగ్గినా అది హెల్దీ వెయిట్ లాసే. అంతేకాని నేను 7-8 కేజీలు తగ్గిపోయాను నెలలో అని అంటే కనుక అది కంప్లీట్గా మన మెటబాలిజం పడిపోయినట్టే, అన్హెల్దీగా ఉన్నట్టే మనం. ఓకేనా? సో సెకండ్ పాయింట్ ఏంటంటే 3 monthsలో ఓవరాల్ ఎన్ని కేజీస్ తగ్గుతారండి? నా క్లయింట్స్ అయితే 9 నుంచి 15 కేజీల వరకు తగ్గుతారు. ఇట్ డిపెండ్స్ అపాన్ ద పర్సన్ టు పర్సన్. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ బాడీ ఈజ్ డిఫరెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ మెటబాలిజం ఈజ్ డిఫరెంట్ కదా. ఇప్పుడు ఒక పర్సన్ 9 కేజీలే తగ్గుతారు, కానీ వాళ్ళకి ఫ్యాట్ లాస్, ఇంచ్ లాస్ ఎక్కువ ఉంటుంది. ఒక పర్సన్ 12 కేజీలు తగ్గుతారు, వాళ్ళకి ఏమంటారు ఇంచ్ లాస్ తక్కువ ఉంటుంది. డిపెండ్స్, కొంతమంది వెయిట్ ఎక్కువ డ్రాప్ అవుతారు, ఇంచ్ లాస్ తక్కువ ఉంటుంది, కొంతమందికి ఇంచ్ లాస్ ఎక్కువ ఉంటుంది బట్ వెయిట్ తక్కువ డ్రాప్ అవుతూ ఉంటారు. బై ద ఎండ్ ఆఫ్ ద డే యాజ్ అ క్లినికల్ డైటీషియన్గా ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా మజిల్ గెయిన్ మీద కాన్సన్ట్రేట్ చేసుకోవాలి, ఫ్యాట్ లాస్ మీద కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. వెయిట్ లాస్ ఎవరైనా అనవచ్చు, వెయిట్ లాస్ ఎవరైనా అవ్వచ్చు. ఇప్పుడు ఒక 2 పూటలు అన్నం మానేస్తే ఎవరైనా వెయిట్ లాస్ అవుతారు. అందులో వాటర్ లాస్ ఉంటుంది, మజిల్ లాస్ ఉంటుంది. మజిల్ లాస్ అవుతుంది అని అంటే మనల్ని మనం మోసం చేసుకున్నట్టే. మజిల్ గెయిన్ అవుతూ ఫ్యాట్ లాస్ అయితేనే దట్స్ అ బ్యూటిఫుల్ ప్రాసెస్. రేపన్నాడు మనం హెల్దీగా ఉంటాం. ఇంకోటి ఆడవాళ్ళకి మీకు అందరికీ తెలిసిన విషయమే, 30 ఏళ్ళ తర్వాత ఎవ్రీ ఇయర్ మనం 2 to 3% మజిల్ లాస్ అయిపోతూ ఉంటాం. దానివల్ల ఒక 40 ఏజ్ వచ్చేసరికి సివియర్ బ్యాక్ పెయిన్, నీ పెయిన్స్, నడవలేకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే మనం ఇప్పటి నుంచే మజిల్ గెయిన్ మీద కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. కంపేర్ టు మెయిల్స్ మనకు ఆడవాళ్ళలో ఎవ్రీ ఇయర్ 2-3% ఆఫ్ మజిల్ లాస్ అవుతాం కాబట్టి మనమే ఇంకా కేరింగ్గా మజిల్ గెయిన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. బట్ మన ఇండియాలో ఏంటంటే ఆడవాళ్ళని జిమ్కి పంపిస్తే ఇలా మజిల్స్ వచ్చేస్తాయి, మజిల్ గెయిన్ అనగానే ఇట్లా కండలు అలా వచ్చేస్తాయి అని అనుకుంటారు. అలా ఏం రాదండి. ఎందుకంటే మేల్ హార్మోన్స్ ఇస్ డిఫరెంట్, ఫీమేల్ హార్మోన్స్ ఇస్ డిఫరెంట్. నేను కూడా జిమ్ చేస్తాను, ఐ డోంట్ గెట్ మజిల్స్. అంటే మజిల్ గెయిన్ అంటే చూడ్డానికే ఇలా ఉన్నది కాదు, ఇంటర్నల్గా మనం మజిల్ గెయిన్ చేసుకోవడం, ఎక్కువ ప్రోటీన్ తీసుకొని వర్కౌట్స్ చేసి ఫ్యాట్ లాస్ ప్రాసెస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడమే హెల్దీ. అంటే మనకు స్ట్రెంగ్త్ పెరగాలి, హ్యాండ్స్లో స్ట్రెంగ్త్ పెరగాలి. ఒకవేళ మనం స్కూటీ మీద నుంచి కింద పడ్డాము, మనంతలో మనమే ఆ స్కూటీని నిలబెట్టి మనం మళ్ళీ డ్రైవ్ చేసేలాగా ఉండాలి. అండ్ ఇంకోటి, పైనుంచి ఏదన్నా బరువు ఉన్నది తీయాలి అంటే వీ కెన్ డూ ఇట్, అలా స్ట్రెంగ్త్ పెంచుకోవాలి. అంతేకాని మజిల్స్ వచ్చేస్తాయి ఆడవాళ్ళకి వే ప్రోటీన్ తీసుకుంటే, ఆడవాళ్ళు వర్కౌట్ చేస్తే మజిల్స్ వచ్చేస్తాయి అన్నది కరెక్ట్ అయితే కాదు. సో హార్మోన్స్ ఆర్ డిఫరెంట్, లుక్ వైజ్ వాళ్ళు డిఫరెంట్ ఉంటారు మెయిల్స్, మనం డిఫరెంట్ ఉంటాం అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఎవరైనా హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు, అలాగే పీసీఓడి, డయాబెటీస్, థైరాయిడ్ ఇలాంటి సమస్యలు ఉన్నవారు 90 డేస్ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి.